ఇమ్మానుయేలు స్వస్థత గృహము ఇది ఒక ఇల్లండి. ఇంటిలో ఆత్మీయమైన తల్లిదండ్రులు, ఆత్మీయమైన సహోదరులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆత్మీయ కుటుంబం అండి. ఇది ఒక సంఘం కాదు, ఒక ఇల్లండి. ఇంటిలో చాలా ఆత్మీయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఐక్యత ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ సంఘం ద్వారా మా కుటుంబాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఈ సంఘం వాక్యం చేత మా కుటుంబాలన్నీ కట్టబడ్డాయి. అలాగే ఈ సంఘం ద్వారా మేము అందరం ఆశీర్వదించబడ్డాము. 25 సంవత్సరాల నుంచి ఈ మందిరంలో పరిసర చేతన దేవుడు ఎంతగానో మమ్మల్ని హెచ్చించాడు. అన్ని విషయాలు కూడా దేవుడు మమ్మల్ని కనికరించి ఎన్నో బాధల నుంచి, ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి మమ్మల్ని ఇడిపించాడు. నేను అన్యుల కుటుంబంలో పుట్టిన అమ్మాయిని. అన్ని గ్రామానికి వచ్చినప్పుడు ఎంతో చీకటితో ఉండేది. 1999లో అన్న వచ్చారండి ఇక్కడికి. వచ్చి 2000 కానించి 20 సంవత్సరాలు దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి చక్కని జీవమిచ్చి, చక్కని బిడ్డలిచ్చి, చక్కగా వివాహం జరిగించి అన్న నా పట్ల ఎంతో ప్రార్థన చేయగా ఈ గ్రామంలో ఎన్నో మేలులు, అద్భుతాలు చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని నేను భయంకరమైన విగ్రహారాధనలో నుంచి నేను ఈ మందిరానికి రావడం జరిగింది. ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు నా జీవితంలో నేను పొందుకున్నాను. నా భర్త మరణకరమైన పరిస్థితిలో నుంచి విడిపించబడ్డారు. కుంచెనపల్లి ఇమ్మానుయేలు స్వస్థత శాలలో సుమారు లేదంటే 25 సంవత్సరాల నుంచి నేను మందిరంలో పనిచేస్తున్నాను. తాటేకులు పాకలు ఉండయి, చిన్న పురుగు గుడిసెలు ఉండయి, చెట్లు నేను పనిచేసావు. అలాంటిది నా దేవుడు ఆశీర్వదించి గొప్ప మందిరం ఇచ్చాడు. నేనైతే సండే స్కూల్ ప్రాయం నుండి ఈ చర్చి తెలుసండి. చిన్నప్పుడైతే అసలే అప్పుడు వేరే అండి, ఇప్పుడు వేరే. మనం పరలోకాన్ని ఎలా ఊహించుకుంటామో మన మందిరము అది అలా ఊహించుకోలేట్టు అంత అద్భుతంగా ఉందండి. దేవుడు ఇంత గొప్ప మందిరాన్ని దేవ సేవకుల్లో మనకు అనుగ్రహించారండి. అంతేకాదండి, నా కుటుంబంలో కూడా ఎన్నో మేలులండి. అవి చెప్పడానికి అసలు వివరించలేనండి. మేము మొదటగా మాకు దేవుడిని పరిచయం చేసింది ఈ సంఘమే. అన్యుల కుటుంబమైన మా కుటుంబాన్ని దేవుడు ఈరోజు ఈ స్థితిలో ఉంచారు. మా డాడీ ఒక కార్ మెకానిక్. మేమిద్దరం, నేను మా చెల్లి, మమ్మల్ని చదివించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. మా మమ్మీకి మంచి ఆరోగ్యాన్ని, అస్వస్థతని తీసేశారు. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఆయన కృపను బట్టి ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడానికి ఆయన సహాయం చేశారు. ఒక మంచి జాబ్తో, మంచి ప్యాకేజ్తో ఆయన మమ్మల్ని బ్లెస్ చేశారు. నేను వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటూ వీళ్ళని దూషిస్తూ ఉండేవాడిని. కాకపోతే దేవుని మహిమ తన పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడి 2000 సంవత్సరాల్లో దేవుని మందిరానికి రావడానికి సహాయం చేసిన దేవునికి మహిమ. అయితే ముందుగా అక్కడ గొడవన్స్లో పెట్టాం. అక్కడి నుంచి కొద్ది రోజుల తర్వాత బయటికి వెళ్ళిపోమంటే అక్కడ చిన్న గుడిసె ఉంటే అక్కడ మలుపు రోడ్లో అక్కడ పెట్టాం. అయితే అక్కడి నుంచి దేవుడు ఈ స్థలం ఇచ్చాడు. ఇక్కడ గత 25 సంవత్సరాలు బట్టి ఇక్కడ దేవుని నా మహిమార్థమై ఇక్కడ గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. నేను 2002లో ఈ సన్నిధికి వచ్చానండి. అన్న వాక్యమిని నేను విగ్రహారాధ కుటుంబం నుంచి వచ్చానండి. అన్న వాక్యమిని నేను అందరి దేవుళ్ళు ఒకటే అనుకునేదాన్ని. అన్న వాక్యం విన్నాక యేసయ్యే నిజమైన దేవుడు అని తెలుసుకుని రక్షణ పొందుకోవడానికి దేవుని చేసిన మేలుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేనైతే వ్యక్తిగతంగా 13 సంవత్సరాలు అవుతుంది. మరి 13 సంవత్సరాల్లో మా కుటుంబం, మేము మరి అందరం రక్షణ పొందటానికి, మా కుటుంబాలతో ఉండటానికి, దేవునిలో ఎదగటానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. నా పేరు బాను. 2008లో నేను ఈ మందిరంలోకి రావడం జరిగిందండి. ఈ మందిరంలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా నేను ఎన్నో మేళ్ళు పొందుకున్నానండి. ఒకప్పుడు అందరి చేత విడవబడి ఎవరూ లేని స్థితిలో ఈ మందిరంలోకి అడుగుపెట్టానండి. కానీ దేవుని మహాకృప, అన్నా ఉదనమ ప్రార్థన, దేవాది దేవుడు నా పక్షమందు గొప్ప కార్యాలు చేశాడండి. 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాను మన చర్చికి, ఇమ్మానుయేలు చర్చికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ చర్చికి 2017 నుంచి వస్తున్నాను. 10 సంవత్సరాలు అవుతుంది. అక్కడి నుంచి ఎన్నో మేలులు పొందాను. నా జీవితంలో ఎన్నో మేలు మారుమనసు పొందాము. 2020లో మా కుటుంబం అంతా బాప్తిసం ఇచ్చుకున్నాం. 4 బాప్తిసం తీసుకున్నాం. అప్పటి నుంచి నా భర్త సంఘ పెద్ద అయ్యారు, పరిచారకులు అయ్యారు. 2000 బాప్తిసం ఇచ్చుకున్న వెంటనే మా పాపకి వివాహం జరిగింది. మరి సేవా పరిసరలో బహుబలంగా మరి ఇమ్మానుయేలు మినిస్ట్రీ తరపున మరి సేవ ప్రారంభించి కానించి ఇప్పుడు వరకు అంచెలుగా మరి మినిస్ట్రీ ఎంతగానో అభివృద్ధి చెంది మరి సేవకులు ప్రార్థన వల్ల దేవుడి నామానికి మహిమకరంగా జరిగిస్తూ వచ్చిన ఇమ్మానుయేలు మినిస్ట్రీ తరపున మరి ఇదిగో ఎందుకు పనికిరానంటి వాళ్ళు
పరిసరిలో మమ్మల్ని పరిసరికులుగా పెద్దలుగా వాడుకుని మరి 25 సంవత్సరాలు మరి ఎంతో తండ్రి ఎన్నో మరి కుటుంబాలకి ఎన్నో గ్రామాలకి మరి ఆశీర్వాదంగా అభివృద్ధిగా ఈ మందిరం ఉంది. ఇమ్మాన్యుయల్ స్వస్థగృహ పరిచర్యలు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవుని నామానికి వేలాది వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ 24 సంవత్సరాల్లో కూడా మా ఆత్మీయ తల్లిదండ్రులైన అరుడా రవికుమార్ గారుల చేత అనేక మందిని దేవుడు వేలాది కొలదిగా రక్షించారు. అందుని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఒక ముస్లిం కుటుంబానికి చెందిన దాన్ని ఆయన మాకు మంచి ఏంటి చెడ్డ ఏంటి, ఎలా ఉండాలి, ఎలా నిలబడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే మంచిది ఏమీ తెలియని స్థితిలో నేను నా బిడ్డలు నిలుచుకుని మందిరానికి వచ్చాను. నేనే కాదు మా అమ్మని నా కుటుంబాన్ని అంతా కూడా నడిపించుకున్నాను. మా అందరికీ కూడా ఒకరు చెప్తే వినే టైప్ కాదు, ఒకరు చెప్పేంతవరకు కూడా మేము సమయాన్ని ఇవ్వలేము. అలా ఉంటుండగా అన్న వాక్యంతో ఎంతో నేర్చుకున్నాం. నేను ఇక్కడికి 18 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. ఈ 18 సంవత్సరాల్లో ఎన్నో కష్టాల్లో అండి నా భర్త చనిపోతాడనే స్థితిలో ఈ మందిరానికి వచ్చానండి. అప్పటికి నా పిల్లలిద్దరూ చాలా చిన్న చిన్న పిల్లలు. ఈ మందిరంలోంచేనండి ఎన్నో ఎన్నో అన్నయ్య గారి ద్వారా ఎంతో ధైర్యం, ఎంతో బలమునిస్తూ ఏ బాధతో వచ్చానో ఆ బాధ గురించి దేవుడు మాట్లాడుతూ ప్రతి విషయంలో నాకు ధైర్యం చెప్తూ నా పిల్లల చదువుల విషయంలో కానీ, నా భర్త ఆరోగ్య విషయంలో కానీ, నా బిడ్డలిద్దరూ కూడా ఇక్కడే సండే స్కూల్ టీచర్లుగా ఎదుగుతూ ఈరోజు ఒక ఉన్నత స్థితిలో బిడ్డలు నా పెద్ద బిడ్డని జాబ్లో నిలవబెట్టాడండి దేవుడు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ స్వస్థగృహ పరిచర్యలు నేను వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఎన్నో మేలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అంత మాత్రమే కాదండి, వాక్యముతో పోషిస్తూ వాక్యముతో జీవింపచేస్తున్న దేవునికి వందనాలండి. అసలు గృహం కూడా లేదు నాకు. ఎక్కడో పడుకునేదాన్ని, గుడిసెలో పడుకునేదాన్ని. అలాంటిది ఇక్కడికి వచ్చాను. వచ్చాక కువైట్ దేశం వెళ్ళాను. అక్కడ 12 సంవత్సరాల నుంచి చేశాను. నాకు అక్కడ 12 సంవత్సరాల నుంచి చేసిన ఏ అపాయం లేకోకుండా దేవుడు తీసుకొచ్చాడు. నేను ఒక గృహం కట్టుకున్నాను. కానీ నాకైతే బాప్టిషన్ లేనప్పుడు రక్షణ ఇచ్చారని దేవుడు ఎంతగానో దేవుడు మాకు మేలు చేసి ఈ మందిరం ఇలాగ అభివృద్ధి చేశారండి. అంతేకాదు మళ్ళీ ఈ మందిరం అభివృద్ధి అయినట్టే మా కుటుంబం కూడా అభివృద్ధి చేశారండి. నాకు ఇంట్లో సమస్యల కారణంగా నేను కొన్ని సంవత్సరాల పాటు మందిరాన్ని విడిచిపెట్టి నేను మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ అయ్యగారు అమ్మగారి ప్రార్థన ద్వారా నేను మళ్ళీ మరలా మందిరానికి రావడానికి ఎంతో దేవుడు కృప చూపించి ఈ 25 సంవత్సరాలుగా అన్నయ్య గారిని అమ్మగారిని దేవుడు వాడుకున్న విధానాన్ని బట్టి ఎల్లప్పుడూ వాళ్ళకి ఇంకా ముందుకు కొనసాగాలని మేము 2006 నుంచి ఇక్కడికి వస్తున్నాము ఈ మందిరానికి. మేము మందిరంకి వచ్చేటప్పుడు మా పరిస్థితి అయితే చాలా అప్పుల్లోనూ చాలా సమస్యల్లోనూ మేము ఇక్కడికి వచ్చాము. దేవుడు మమ్మల్ని ఊహించని రీతిగా ఆయన వాక్యం ద్వారా దర్శించాడు. ముందు ఆత్మను పొందుకోవడానికి వాక్యం ద్వారా మేము మా కుటుంబం స్థిరపరచబడడానికి, దేవుల్లో ఎదగడానికి ఈ మందిరం మాకెంతో సహాయపడింది. 13 సంవత్సరాల నుంచి వస్తున్నాను. దేవుడు ఈ మందిరానికి వచ్చినాక అంటే నాకు బిడ్డలు లేక వచ్చాను ఈ మందిరానికి. ఈ మందిరానికి వచ్చిన 3rd మంత్కి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. మేము ఈ మందిరానికి వచ్చేటప్పటికి చాలా అధికంగా చాలా లోన్లీగా ఉండేవాళ్ళము. దేవుడు మమ్మల్ని అధికంగా బలపరిచాడు, స్థిరపరిచాడు. మీ తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు, మరి బిడ్డలు మమ్మల్ని ప్రేమిస్తారు. ఇక్కడ ఒక కుటుంబంలా ఉంటాం మేమంతాను, అన్న వదిన బిడ్డలు అంతే. ఇక్కడ ఎవ్వరూ మమ్మల్ని అధికారంగా చూసేవాళ్ళు ఉండరు, ఇచ్చేసేవాళ్ళు ఉండరు. నిజంగా ఈ సన్నిధి అన్నయ్య గారు ఇక్కడ పెట్టడం నిజంగా చాలా మాలాంటి వాళ్ళకి ఏంటి, లేని వారికి అండి అందరికీ ఒక ఏంటంటే అన్నయ్య గారు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒక ధైర్యం అండి. దేవుడు పంపించిన ఒక మంచి ఆయనకి ఇష్టమైన బిడ్డని ఇక్కడికి అనేది తీసుకొచ్చారండి. నిజంగా దేవుడికి వందనాలండి. మా అందరిలో బాధలు కష్టాలు తీర్చిన నిజంగా దేవుడికి అన్నయ్య గారిని పంపించారండి. నాకు 12 సంవత్సరాల వయసప్పటి నుంచి కూడా నేను రక్షణ పొందాలని నా కోరిక 4 నెరవేరింది. మన 2025 సంవత్సరంలో అన్న ద్వారాగా జనవరిలో బాప్టిజం తీసుకున్నాను. నా పట్ల దేవుడు ఎన్నో మేలులు చేశాడు. అలాగే నేను ఈ మందిరానికి 15 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. నా భర్త పోయిన సంవత్సరం నుంచి కూడా నేను అంతకు ముందు నుంచి ఒకసారి మందిరానికి వచ్చాను. తర్వాత నేను నా భర్త చనిపోయారు, నాకు అసలు దేవుడే లేడనుకున్న పరిస్థితిలో వదినమ్మ గారితో ఫోన్లో మాట్లాడిన తర్వాత వదినమ్మ మాట నన్ను ఎంతగానో ఆదరించిందండి. వదినమ్మను బట్టి నేను ఈ మందిరానికి రావడం జరిగింది మొదటిసారి. తర్వాత దైవజనుల వాక్యాన్ని బట్టి దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. నేను ఈ మందిరానికి అయితే 2007లో వచ్చానండి. మేమైతే అప్పుడు చాలా లేని పరిస్థితుల్లో వచ్చానండి. నేను
కానీ దేవుడు నన్ను కృప చూపించి దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఎంతో మేలు చేశాడండి. గృహాన్ని ఇచ్చాడండి, స్థలాన్ని ఇచ్చాడు, అన్నిటికి ఇచ్చాడండి దేవుడు. నా పట్ల దేవుడు ఎంతో ఉపకారం చేశాడండి. నేను ఇమానుయేలు స్వస్థ గృహానికండి 2007లో వచ్చానండి. మేము ఆర్థికంగా నలిగిపోయి ఆర్థిక సమస్యలతో నేను వచ్చానండి. నేను ఏ స్థితిలో ఉండి ఇలా అయిపోయిన ప్రభువా, నాకు మళ్ళీ అదే స్థితి నాకు రావాలి ప్రభువా అని ఇక్కడికి వచ్చానండి. నేను ముందున్న స్థితి కంటే మళ్ళీ ఇంకా ఎక్కువ మంచి స్థితిలో దేవుడు నన్ను ఉంచాడండి. ఈ సంఘంలో ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ సంఘంలో చేర్చుకున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాము. అన్నయ్య గారు వదినమ్మ చెప్పిన వాక్యాలను బట్టి ఎంతగానో నన్ను దీవించాడు దేవుడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. 20 సంవత్సరాల పైనుంచే నేను మందిరానికి వస్తున్నాను. 20 సంవత్సరాల పైనుంచి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు నా పట్ల.